శ్రీకాంత్ గారి ఫ్యామిలీ. చూడండి శ్రీకాంత్ గారి ఫ్యామిలీ అనమాట. ఇక్కడ మేకా పరమేశ్వరరావు గారు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారుల కుటుంబం ఉంది. చనిపోయినప్పుడు మా వాడు వెళ్ళాడు, దినానికి కూడా వెళ్ళాడు. దినానికి కూడా ఎక్కడ? హైదరాబాద్ అన్న. చూడండి ఇక్కడ శ్రీకాంత్ గారు వాళ్ళ తమ్ముడు కూడా మనం చూసాము, సినిమాల్లో కూడా అతను యాక్ట్ చేశారనమాట. అసలు వీళ్ళందరూ రవితేజ గారు కానీ లేకపోతే ఈ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ చిరంజీవి మీద అభిమానంతో, చిరంజీవి గారి మీద అభిమానంతో, చిరంజీవి గారి ఆ సినిమాలు చూస్తే పెరిగి చిరంజీవి గారితో యాక్ట్ చేయడం అనేది వాళ్ళ అదృష్టం. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది స్వయంగా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు ఊరు వాడ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆనందిని. నేను ప్రస్తుతం కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో ఉన్నటువంటి మేకావారిపాలెం దగ్గర ఉన్నానన్నమాట. సో ఇక్కడికి ఎందుకు వచ్చానంటే మనందరికీ బాగా సుపరిచితం ప్రముఖ నటుడు హీరో శ్రీకాంత్ గారిది ఇదే ఊరు అన్నమాట. సో వాళ్ళ ఊరు వెళ్ళి వాళ్ళ ఇంటిని చూపించి మరిన్ని విషయాలు మాట్లాడదాం. మనకి మరి ముఖ్యంగా శ్రీకాంత్ గారు అంటే దాదాపుగా మనందరికీ బాగా తెలుసు. ఆయన మంచి సినిమాలు తీస్తుంటారు. తాజ్ మహల్ అనే చిత్రం ద్వారా ఆయన హీరోగా పరిచయం అయ్యారనమాట. అంతకుముందు 1991లోనే పీపుల్స్ వార్ అనే సినిమాల్లో ఆయన నటించినప్పటికీ అడపదడప సినిమాలు తీస్తూ మరి ముఖ్యంగా నాగార్జున గారిది అయితే ప్రెసిడెంట్ గారి పెళ్ళంలో కూడా ఉన్నాడనమాట. ఆ విధంగా సినిమాలు తీస్తూ తర్వాత ఒక్కసారిగా తాజ్ మహల్ అనే చిత్రం ద్వారా కథానాయకుడిగా పరిచయం అయ్యి ఆ చిత్రం బంపర్ హిట్ అవ్వటం మనం చూసామన్నమాట. ఆ తర్వాత వచ్చినటువంటి వినోదం కానీ, ఆహ్వానం కానీ, ఆ తర్వాత ఎన్నో చిత్రాలు ఆయన తీసిన సినిమాలు, పెళ్లి సందడి మరి ముఖ్యంగా ఆయన కెరీర్లో ఒక బ్లాక్ బస్టర్ అని చెప్పాలన్నమాట. ఆ తర్వాత ఇటీవల వచ్చినటువంటి ఖడ్గం కానీ, మహాత్మా అనే చిత్రం కానీ. సో ఈ విధంగా సినిమాలు చూస్తున్నటువంటి హీరో గారి ఊర్లో మనం ఉన్నాం అన్నమాట. ఆయన ఇంటిని, ఆయన ఊరిని మనం చూపిద్దాం అన్నమాట. సో మరిన్ని విషయాలు అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ గ్రామస్తులతో మాట్లాడి మరికొన్ని విషయాలు నేను అక్కడ తెలియజేస్తాను. సో లేట్ ఎందుకు, వెళ్దాం పదండి. ఈ సందర్భంగా మరో విషయం చెప్తున్నాను. మన ఫ్రెండ్ ఉన్నాడు, మన మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి కదా, కూర్చో. సో ఈ క్రమంలో నేను ఈ వీడియో చేయబోయే క్రమంలో మన మిత్రుడిని పరిచయం చేస్తున్నాను. మన మిత్రుడితో కలిపి నేను అక్కడికి వెళ్తాను. మేమిద్దరం కలిసి అక్కడ మాట్లాడతాం. సో వెళ్దామా శ్రీనివాస్ రెడ్డి? దా. నమస్తే అండి. ఇది మేకావారిపాలెమే కదా. ఇక్కడ హీరో శ్రీకాంత్ గారు దీవురే అండి. ఊరే మీకు తెలుసండి ఆయన? నా చిన్నప్పుడు ఎప్పుడు చిన్నప్పుడు ఊరు అంటే ఇది ఊరు ఇల్లే అటు ఆయన గుడి కట్టాల సందులోకి వెళ్ళాలి. ఇల్లు అయితే ఉందన్నమాట. ఆ ఇంట్లో ఎవరైనా ఉంటున్నారండి? ఎవరు ఉంటలా, ఖాళీ స్థలం గొయ్యి కొట్టేశారు ఇల్లు. అవునా? ఇల్లు అయితే మొత్తం కోలు కొట్టేసి ఖాళీ ప్లేస్ ఉంది. ఆయన వచ్చి గుడి వెనకాల అటు వెళ్ళాలి, సిమెంట్ రోడ్డు ఇచ్చి ఆయన గుడి తగిలి ఎదర అటు వెళ్ళి అటు వెళ్ళాలి లోనకి. అటు అయితే కాబట్టి ఎప్పుడైనా వస్తుంటారండి ఇక్కడికి? ఆయన వచ్చి ఓ తాడ వచ్చాడు, ఓ తాడ వచ్చి ఇక్కడ శివయ్య గారు అనే ఉన్నాడు, వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఆ స్కూల్ అక్కడ ఓపెనింగ్ అయితే వచ్చి ఇక్కడికి వచ్చాడు. దొడ్డు ఒక్కడ వెళ్ళాడు చూస్తాడు. చుట్టాలు ఉన్నారు, వీళ్ళు చుట్టాలు ఉంటారు. సరే, ఓకే అండి, థ్యాంక్ యూ. వాళ్ళ ఇల్లు ఎక్కడన్నా?
లోపలికి వెళ్ళాలండి. అట్లా వెళ్ళిపోయి అటు వెళ్ళిపోవాలి. ఈ రోడ్డు ఉంది. ఆహా. మీకు తెలుసన్నా? తెలియదండి. మా చిన్నప్పుడు ఆహాహా, ఓకే. అయినా లేరు, ఇంటి పక్కన వాళ్ళు లేరు, ఊరు వెళ్ళారు వాళ్ళు, హైదరాబాద్ లేరు. ఆహాహా, ఇప్పుడు వెళ్ళిపోయారా? ఇప్పుడు వెళ్ళారు, వస్తారు రేపు ఎల్లుండి వస్తారు వాళ్ళు. అవునా, వాళ్ళ ఇంటే బాగుండేది. రేపు ఎల్లుండి వస్తారు వాళ్ళు. సరే, ఒకసారి మనం అటు వెళ్ళిపోయి ఆయన ఇల్లు చూపించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఉంటే బాగుండేదండి అబ్బా. ఎందుకంటే ఉంటే చెప్పడానికైనా బాగుంటది. మనం ఏడుకు వచ్చామని వాళ్ళకి తెలిసి ఉంటది బాగా. వాళ్ళు ఏంటంటే కొంత వివరించేవాళ్ళు. ఇది మా బంధువులయ్యా శ్రీకాంత్ గారు చిన్నప్పుడు అట్లా ఉండేది, వాళ్ళ ఫ్యామిలీ అలా ఉండేది, వాళ్ళ ఫాదర్ అలా ఉండేవాళ్ళు అని చెప్పేసి వివరించే అవకాశం ఉంది. ఎట్లయితే ఖచ్చితంగా మనం ఇల్లు అయినా సరే చూపిద్దాం. ఊరైతే ఇది కదా, ఇల్లు అయితే మనం ఖచ్చితంగా చూపిద్దాం. ఏది ఇల్లు ఎక్కడ ఉంది? ఇదా? వచ్చారు అప్పుడు వాళ్ళ బంధువులు ఇదా? ఇక్కడ ఇంట్లో ఎవరు ఉంటారండి? ఖాళీయా? సో ఫ్రెండ్స్, ఇదన్నమాట వాళ్ళ ఇల్లు. మొత్తం మీద వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. యాక్చువల్గా వాళ్ళ బంధువులు ఉన్నారంట, కానీ వాళ్ళు ఈరోజు అందుబాటులో లేరు, వాళ్ళు ఏదో ఊరికి వెళ్ళారంట. వాళ్ళు ఉంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇచ్చేవాళ్ళు అనమాట. ఏదైతే మనం మొత్తం మీద శ్రీకాంత్ గారి ఇల్లు అయితే ఇదనమాట. వాళ్ళ ఫాదరు మంచి వ్యవసాయ కుటుంబం అనమాట వాళ్ళది. వాళ్ళు కర్ణాటకలో ఏం సినిమా అది, గంగావతి అనే ఊర్లో అతను జన్మించడం జరిగిందనమాట. అయితే వాళ్ళ ఊరు, వాళ్ళ ఇల్లు అయితే మాత్రం ఇదనమాట, శ్రీకాంత్ గారి ఇల్లు. చూడండి, ఇంటి విజువల్స్ కూడా మీకు అందిస్తాము. చూద్దారా ఇక్కడికి వెళ్ళి. ఇప్పుడు కట్టిన ఇది లోపల లైట్ వేసినట్టుంది. లైట్ ఏంది అది? లైట్ వేసాము కదా? లేదులే, అంటే ఎప్పుడూ దాదాపుగా చాలా ఏళ్ల క్రితం అనమాట. వాళ్ళది ఒక ఉన్నతమైన కుటుంబం. సో అక్కడ గంగావతి అనే కర్ణాటక దగ్గర వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ జన్మించాడండి శ్రీకాంత్ గారు. వ్యవసాయ రీత్యా అక్కడికి వెళ్ళిపోయారంట. మళ్ళీ అయితే ఆ తర్వాత అప్పుడప్పుడు ఇక్కడికి వస్తుండేవాళ్ళంట మన శ్రీకాంత్ గారు. నిజంగా శ్రీకాంత్ గారు చిరంజీవి గారితో వాళ్ళు అసలు కాంబినేషన్ భలే ఉంటుంది, సొంత అన్నదమ్ములాగా ఉంటారు కదా. అవును, మన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో కూడా బాగా యాక్టింగ్ చేశారు వాళ్ళు. అసలు రిలేషన్ కానీ మూవీ చూస్తే అన్నయ్య అంటే చిరంజీవి గారి అభిమానంతోనే, చిరంజీవి గారి పైన అభిమానంతోనే సినిమా స్టార్గా ఆయన వెళ్ళాలనుకున్నారు. అవును, ఆ క్రమంలో ఆయన వెళ్ళటం, మంచి మంచి సినిమాలు తీయటం, చిరంజీవి గారి ఆశీర్వాదం కూడా ఉండటం. మరి ముఖ్యంగా రామ్ చరణ్ గారు అయితే సొంత బాబాయ్ లాగా, కళ్యాణ్ గారు ఎలాగైతే అలాగా ఫీల్ అవుతుంటారు అనమాట. అవును. లోపల ఏదో ఫొటోస్ కూడా ఉన్నట్టు సినిమా. ఏం చేస్తాం మనం, వాళ్ళ బంధువులు ఉంటే కొంచెం మనకి క్లియర్ కట్గా చూపించే అవకాశం ఉండేది. చిన్నప్పుడు ఫోటోలు ఉన్నాయనుకుంటా, ఆల్బమ్స్ ఉన్నాయి కదా లోపల. వాళ్ళకంటే మనకు కొంచెం లోపల చూపించడం జరిగేది. మనం పక్కన ఇంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాము మరిన్ని విషయాలు. ఇంటి ఎదురుగా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి ఖచ్చితంగా తెలిసింది సినిమా వాళ్ళకి. ఎందుకంటే మనం ఇక్కడ ఎవరు లేనిది మనము గ్యాదర్ చేయలేము కదా. వచ్చావు లోపలికి వచ్చావు? అరే ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి. బహుశా ఈ ఫొటోస్ వివరించడానికి మనకి ఇక్కడ ఎవరు లేరు, కానీ ఓకే మ్యాక్సిమం ట్రై చేద్దాం, అవి చూద్దాం. ఇంటి ఎదురుగా ఉన్నారు కదా, వాళ్ళని కూడా అడుగుదాం కొంచెం. అప్పుడు మామూలుగా లేదయ్యో ఇంట్లో. ఫొటోస్ అయితే ఉన్నాయి, వీళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు. పెద్ద ఆయన ఉన్నారు, మరి ఎవరో శ్రీకాంత్ గారి ఫాదర్ అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు, బహుశా వాళ్ళ తాతగారు అయినా అయి ఉండొచ్చు. సో చిన్నప్పుడు ఫోటోలు అయితే ఉన్నాయి వాళ్ళ. ఇది ఊరు కూడా వెరైటీగా ఉంది చూడు, మేకావారిపాలెం అంటే వాళ్ళ ఇంటి పేరు కూడా మేక. అవును. బహుశా వాళ్ళ ఇంటి పేరు వాళ్ళు
ఇక్కడంతా ఎక్కువ ఉండటం వల్ల ఊరి పేరు అలా వచ్చింది అనేది తెలియట్లేదు. సో మన ప్రతి రూమ్ చూపిస్తున్నాము, ప్రతి గది చూపిస్తున్నాము చూడండి. ఇది ఎప్పుడో దాదాపుగా చాలా ఏళ్ళ క్రితం కట్టిన ఇల్లు కాబట్టి ఇది వదిలేసారు కాబట్టి ఇదిగో ఆ పైన కప్పు అనేది చెదిరి పట్టిపోయి అంతా పాడవుతుంది అనమాట. బహుశా ఒకప్పుడు చిన్నప్పుడు అంటే మనకు తెలియని వయసులో కదా, సో అప్పటికే బాగా కట్టారు హౌస్ కూడా. ఈ విధంగా సో అప్పుడు ఇప్పుడు మన కబోర్డ్లు ఎట్లా పెట్టుకుంటామో అప్పట్లో కబోర్డ్లు కూడా బాగా ఏర్పాటు చేశారు. అయితే శ్రీకాంత్ గారు ఉన్నత కుటుంబంలో పుట్టాడు కాబట్టి అవును, ఆయనకు ఒక ఆశయంతో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఆలోచన రావటం దానికి కారణం చిరంజీవి గారు. వీళ్ళందరూ రవితేజ గారు కానీ లేకపోతే ఈ శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరూ చిరంజీవి మీద అభిమానంతో, చిరంజీవి గారి మీద అభిమానంతో, చిరంజీవి గారి ఆ సినిమాలు చూస్తే పెరిగి చిరంజీవి గారితో యాక్ట్ చేయడం అనేది వాళ్ళ అదృష్టం. అది 100% వాళ్ళు కూడా చెప్పడం జరిగింది స్వయంగా. శ్రీకాంత్ గారు అసలు చిరంజీవి అంటే పడి చచ్చిపోయేంత అభిమానం అంత అన్నయ్య అని చెప్పేసి ఫీల్ అవుతుంటారు అన్నమాట. వంటగది పాతకాలం వంటగది అంటే మనము చూస్తూ ఉంటాము. పెంగిటిల్లులో వంటగది అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో బాగా ఏర్పాట్లు బాగా నీట్గా ఉన్నాయి. కబోర్డ్లు కానీ సిస్టమ్ కానీ నాకు తెలిసి 50-60 ఏళ్ళ క్రితం, 60-70 ఏళ్ళ క్రితమే అనుకుంటా. అవును, అప్పుడు మనం ఎక్కడ పుట్టుంటాం. మనం చాలా హ్యాపీగా ఉంది మొత్తం మీద. ఎంత దూరం వచ్చి వాళ్ళ ఫొటోస్, ఇదేంటి దేవుడి ఫోటోనా? దేవుడి ఫోటో. ఓకే, జాగ్రత్త చుట్టుపక్కల కొంచెం పాములు గీములు. అయితే సీను, మనం ఇక్కడ ఆ ఇంటి ఎదురుగా ఉన్న కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగితే కొంత మనకి సమాచారం రావచ్చు. ఇటు ఒక తలుపు ఉంది చూడు, బాత్రూమ్ కానీ చూడు, ఉసిరి చెట్టు. అబ్బా అది ఒక ఎవరైనా సరే మొత్తం కాయలు దించిదే ఎంతో హ్యాపీగా బండి మీద పెట్టుకుని అమ్ముకోవచ్చు. చిన్నప్పుడు ఇప్పుడు పురాతన కాలం పెంకులు అయ్యాయి. అవును, ఈ జనరేషన్ లో అయితే చేసినవి కాదు అవి. అవునవును, అప్పుడు అంటే అప్పుడున్న ఇంటికి తార్కాణం అనమాట. ఇదిగో మా ఇల్లు, ఇదిగో మా ఊరు, ఇదిగో అని చెప్పి చూపించుకోవడానికి ఉంటది అన్నమాట. అయితే ఒకటి ఏంటంటే శ్రీకాంత్ గారు ఆయన ఆ ఇంటిని కొంచెం నీట్గా బాగా చేసుకుని కొంచెం బాగుండేది. రేపు ఎప్పటికైనా తరానికి చూపించడానికైనా ఉండటానికైనా బాగుండేది అనిపించింది. కానీ ఇట్లా బీడిబడి ఉండటం చూడాలి మరి. నాకు తెలిసి ఆయన ఈ మధ్య కూడా వచ్చారంట. అయితే వీళ్ళని అడుగుదాం, ఎదురుగా వీళ్ళ కొంత వేరే వాళ్ళు ఉన్నారు, వీళ్ళు అడుగుదాం. పాప, మీ అమ్మగారు లేరమ్మా? ఎక్కడున్నారు? అమ్మ, ఏం లేదమ్మా, మాది యూట్యూబ్ ఛానల్. అయితే శ్రీకాంత్ గారి ఇల్లు ఇదేనండి? అవునన్నా. ఎవరు ఎప్పుడు ఇక్కడికి ఆయన వచ్చింది లేదా? అవునా, మీరు చూసారండి? జనం చాలా మంది వచ్చారు. అదే అదే, ఆయన వస్తున్నారంటే చాలా మంది వచ్చారు. ఇప్పుడు ఇట్లా పోయింది అక్కడ ఊరేమో లేరు, వీళ్ళు ఉండేవాళ్ళు కానీ ఊరు వెళ్ళారు. వాళ్ళ బంధువులా? ఊరు వెళ్ళారా? వాళ్ళ బంధువులు ఉంటే మనకి వాళ్ళ బంధువులా? నాని గారు కొంతమంది ఎవరు ఉండేవాళ్ళు ఇక్కడ? ఎప్పుడు వదిలేసారు అలాగా. సో చాలా ఏళ్ళ క్రితం అట్లాగే వదిలేసారు అన్నమాట. 5-6 సంవత్సరాల నుంచి అలా ఉంటుంది. అంతకుముందు 2-3 సంవత్సరాలు అద్దెకి ఇచ్చినట్టున్నారా? అంతకుముందు ఎవరు ఉండేవాళ్ళు. ఇక్కడ ఏమైనా ఉంటారేమో, ఎవరో ఒకరు కొంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తే ఇక్కడ ఎవరో ఉన్నట్టు. ఏమండి ఏమండి
ఒక మాట అండి, ఒక మాట. శ్రీకాంత్ గారు కూడా ఎప్పుడన్నా వచ్చారండి ఇక్కడికి? ఇక్కడ మొన్న మేము ఫంక్షన్ పెట్టినప్పుడు వచ్చారు. అంటే ఏం లేదండి, మాది ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట. సినిమా వాళ్ళ గురించి మేము చేస్తుంటాం. అదే ఆ క్రమంలో ఇక్కడ మేకవారిపాలెం శ్రీకాంత్ గారి ఊరండి తెలుసు. మీరైతే చూశారు ఇక్కడికి వచ్చినప్పుడు? అంటే మా అబ్బాయి తీసుకొచ్చాడు. మీ ఇంటి పేరు కూడా మేకను మీరు? మా అబ్బాయి తీసుకొచ్చాడు. దానికి వంశవృక్షం కూడా రాశాడు, మా అబ్బాయి రాశాడు. శ్రీకాంత్ మా అబ్బాయి తీసుకొచ్చాడు మాట్లాడి. పుస్తకం కూడా ఉంది ఇక్కడ. ఒక్కసారి సో ఇది వాళ్ళ బంధువులు అన్నమాట. సో వీళ్ళు కూడా మేక సంబంధించిన అన్నమాట. మేక వాళ్ళ ఇంటి పేరు ఉన్న వాళ్ళు. ఇక్కడ ఒక బుక్ చూపిస్తారంట సారు, వాళ్ళ వృక్షం అనమాట. వాళ్ళ వంశానికి సంబంధించిన బుక్ ఒకటి చూపిస్తున్నారు. చాలా అరుదుగా దొరుకుతుంది అసలు. మనకి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారా అనుకుంటాం, సార్ మనకి ఇచ్చారనమాట. మన ఇక్కడ చూడండి, స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు, శ్రీమతి బసవ తారకం గారు అనమాట. ఆ ఫోటో వేశారు. అంటే వాళ్ళ మీద అభిమానంతో అక్కడ ముందు మాట రాశారు. తర్వాత ఇక్కడ మన తరాలు మేకావారి వంశావారి అని చెప్పేసి ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి, వంశవృక్ష పుస్తక సంకలనకర్త అనమాట మేక ఆనంద్ గారు వచ్చేసి ఈ సార్ వాళ్ళ అబ్బాయి అనమాట. వాళ్ళ మేకావారికి సంబంధించి ఇది శ్రీకాంత్ గారు చూడండి. వీళ్ళలో శ్రీకాంత్ గారి ఫాదర్ ఉన్నారండి? ఫాదర్ లేరు దీంట్లో. పెద్దలు మా ఊరి పెద్దలు అనమాట. మీ సహకరించారనమాట. వీళ్ళందరూ పెద్దలు సహకరించారు. సార్ పేరు రమేష్ గారు అనమాట. సార్ గారి అబ్బాయి ఏం పేరు సార్? ఆనంద్ గారు. నా పేరు కూడా ఆనంద్ గారు ఈ బుక్కి ఇనిషియేషన్ తీసుకున్నారు అనమాట. దాని క్రమంలో భాగంగా శ్రీకాంత్ గారిని కూడా దీనిలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీళ్ళ వంశానికి సంబంధించిన ఈ మేకావారి వంశానికి సంబంధించినటువంటి వృక్షావళిలాగా ఈ బుక్ అట్లనమాట. దానిలో వాళ్ళకి సంబంధించి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా రాయటం జరిగింది. మనకి ఇక్కడ ఫొటోస్ ఏమైనా కనిపిస్తుంది? ఇక్కడ ఏముంది? ఊరికి సంబంధించి 1960లో మేక అంకినీటి గారిచే నిర్మించబడిన ప్రయాణికుల విశ్రాంతి భవనం. అప్పట్లోనే విశ్రాంతి. నాకు ఒక డౌట్, మేకావారిపాలెం అంటే మీ అంటే మీ ఇంటి పేరు గల వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ? సో ఫస్ట్ ఒక ఆయన వచ్చారు, ఒక ఆయన ఇద్దరు కొడుకులు తీసుకుని వచ్చాడంటే ఈ ఊరు మేక, అది కూడా రాశాడు దీంట్లో. వచ్చిన తర్వాత ఆ ఊరు ఆయన సంతానమే అంటే మొత్తం ఆయన సంతానం అంతే. సో ఆ పేరు మీద మేకావారిపాలెం అనేది ఉండటం జరిగింది అనమాట. శ్రీకాంత్ గారు అయితే మనం మేకా శ్రీకాంత్ గారు అనమాట. ఆయన అసలు పేరు రాజుగారి కోట. ఇంకా ఫొటోస్ ఇప్పుడు ఈ చిన్న పిల్లలు అంటే అప్పుడెప్పుడు ఈయన వృక్షపు వచ్చింది. ఈయన అసలు ఈ ఊరికి వచ్చినాడు ఫస్ట్ గుంటూరు నుంచి వచ్చాడు. సో ఈయన మాట మొదట ఈ ఊరు మేకావారిపాలెం అనే పేరు రావడానికి కారణం ఈయనమాట. ఆయన ముగ్గురు కొడుకులు తీసుకుని వచ్చాడండి ఈ ఊరు. శ్రీ మేకమూర్తి గారు. ఆ ముగ్గురు కొడుకుల సంతానం ఈ మొత్తం ఈ ఊరు మొత్తం. ఇంకా బయట వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళంతా. శ్రీకాంత్ గారి ఫాదర్ కూడా ఇక్కడ, శ్రీకాంత్ గారి వాళ్ళ ఫాదర్ గాని మదర్ గాని ఉన్నారా? ఫోటో ఉంది అది కూడా రాసి ఉంది. వాళ్ళు ఒక తాలూకా అన్నమాట వాళ్ళు. శ్రీకాంత్ గారి ఫ్యామిలీ చూడండి, శ్రీకాంత్ గారి ఫ్యామిలీ అనమాట. ఇక్కడ మేకా పరమేశ్వరరావు గారు, శ్రీమతి ఝాన్సీ లక్ష్మి గారుల కుటుంబం. చనిపోయినప్పుడు మా వాడు వెళ్ళాడు, దినానికి కూడా వెళ్ళాడు. ఎక్కడ? హైదరాబాద్ అన్న. చూడండి, ఇక్కడ శ్రీకాంత్ గారు వాళ్ళ తమ్ముడు కూడా మనం చూసాము సినిమాల్లో కూడా, అతను యాక్ట్ చేశారనమాట. వాళ్ళ ఫాదరు, ఆవిడ శ్రీకాంత్ గారి ఆవిడ వచ్చాడంట.
మేకా మూర్తయ్య గారు ఎవరైతే ఈ ఊరికి వచ్చి మొదటగా స్థిరపడి ఆయన పేరు మీద వాళ్ళ ఇంటి పేరు మీద కానీ ఊరి పేరు రావడం జరిగిందో ఆయన అన్నమాట. ఆయన తర్వాత ఆయన కొడుకులు వచ్చేసి ఇక్కడ మేకా గురవయ్య, ఆ మూర్తయ్య, లింగయ్య అనమాట. సో ఈ లింగయ్యకి పుట్టిన అతను అంకినీయుడు అనమాట. అక్కడి నుంచి అంకినీయుడి గారికి పుట్టిన అతను ఇక్కడ అంజయ్య, తర్వాత ఇక్కడ సూర్యనారాయణ గారు. సో ఇప్పుడు అంజయ్య గారికి పుట్టిన వారు రాధాకృష్ణమూర్తి, తర్వాత పరమేశ్వరరావు గారు అన్నమాట. ఆ తర్వాత పరమేశ్వరరావు గారికి పుట్టిన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఆ శ్రీకాంత్ గారు, ఆ అనిల్ కుమార్ గారు అన్నమాట. ఇక మనకు తెలిసిందే శ్రీకాంత్ గారికి ఓహా గారితో పెళ్ళయింది. ఆ తర్వాత వాళ్ళకి ముగ్గురు, ఆ రోషన్ గారు, ఆ తర్వాత వాళ్ళ అమ్మాయి మేధ అనమాట, ఇంకొక అబ్బాయి పేరు రోహన్ అనమాట. ఇదనమాట వాళ్ళ వంశ వృక్షావళి అనమాట. సో ఇది మేక అనేది, ఈ కుటుంబం అనేది ఈ ఊర్లో ఒక ప్రశస్తి చెందినది అనమాట. దాని పేరు మీదనే ఊరి పేరు రావడం జరిగింది. మనకు సార్ చూపిస్తున్న వాళ్ళు కూడా మేక సంబంధించిన అనమాట. వాళ్ళ అబ్బాయి ఆనంద్ గారు ఇనిషియేషన్ తీసుకొని ఇదిగో వంశ వృక్షావళి అనేది ఈ విధంగా ఉండాలని చెప్పేసి కష్టపడి ఇది తయారు చేయడం జరిగింది. దానిలో శ్రీకాంత్ గారి కుటుంబం కూడా పాలు పంచుకుంది. ఎనీవే చేసినప్పుడు వచ్చారు ఈ ఊరు వచ్చి. ఎన్ని సంవత్సరాల క్రితం అండి? వచ్చిన ఫోటో ఉందాం దీంట్లో. ఓకే, ఇంచుమించుగా ఒక 10 ఏళ్ళ క్రితం. ఈ మధ్యనా? అప్పుడే ఈ పుస్తకాలు పంచిపెట్టింది కూడా. ఓకే ఓకే. ఇక్కడ ఏమైనా వేశారు? 2015 అంటే ఇది సంవత్సరాలు అవుతుంది. అంటే 1750 నుంచి ఆ వంశ వృక్షావళి అనేది నడుస్తూ ఉంది. ఆ క్రమంలో 2015 ఇనిషియేషన్ తీసుకొని అప్పుడు చేయించాం ఇది. నిజంగా మీ అబ్బాయి నిజంగా చాలా గొప్ప, చాలా తిరిగాడు. ఇప్పుడు అందరు కూడా చేయరు ఇది, చేయలేరు ఈ విధంగా చేయటం అనేది. దానిలో గుర్తు పెట్టుకుని శ్రీకాంత్ గారు ఏంటంటే సినీ సెలబ్రిటీ కాబట్టి ఆయన ఇన్వాల్వ్ చేసి ఫోటోలు గిటోలు అన్ని సంపాదించి, ఫోన్ నెంబర్లు కూడా మొత్తం ఫోన్ నెంబర్లు సంపాదించి మొత్తం జనరల్ గా ఇప్పుడు మీ కొడుకులని ఇప్పుడు వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ చదువుకుని ఎక్కడెక్కడ సెటిల్ అయి ఉంటారు. కానీ ఏదైతే పుట్టిన గడ్డని ఊరిని గుర్తుపెట్టుకుని ఈ బుక్ వేయటం అనేది నిజంగా చాలా సంతోషం, చాలా అభినందనీయం కూడా. చూడండి నిజంగా అమెరికాలో ఉంటూ ఎక్కడ ఉంటూ ఈ గడ్డని మర్చిపోకుండా ఉంటాం అనేది. మేము వీడియో చేస్తున్న క్రమంలో ఇక్కడ శ్రీకాంత్ గారి ఫాదర్ పేరు ఏం పేరు సార్? పరమేశ్వర గారు. అంటే వాళ్ళు ఇక్కడ మొదట్లో లేరు సార్, ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆయన వాళ్ళ నాన్న ఉండే అప్పుడు, వాళ్ళ ఉన్నప్పుడు. అయితే ఈ శ్రీకాంత్ వాళ్ళు బళ్ళారిలో పుట్టారు. అక్కడికి ఎందుకు లేరు సార్? ఈ అప్పుడు ఆస్తులు తక్కువ కదా, అక్కడ పొలం కొన్నారు. అక్కడ పొలం కొని అక్కడికి వెళ్ళారు. ఈ తర్వాత నిదానంగా ఆయన సినిమాలోకి వెళ్ళాడు. శ్రీకాంత్ గారు అంటే మొన్న తీసుకురావటమే. అదే ఇందాక పెద్దలను చూపించే చూడండి, నలుగురు. ఆ పెద్దలను తీసుకుని మా వాడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మా ఇట్లా పలానా అన్ని మొత్తం ఇంటికి వెళ్ళి అంతా డేటా అంతా తీసి తీసుకొచ్చాడు. వెళ్ళి ఒకప్పుడు శ్రీకాంత్ గారి ఇల్లు ఇప్పుడైతే వేరే వాళ్ళకి అమ్మేశారు. ఇప్పుడు ఇల్లు ఏం లేదు. థ్యాంక్ యూ అండి. శ్రీను వీడియో ఫుల్ అయింది అబ్బా, అసలు ఎక్సలెంట్. ఎందుకంటే ఈరోజు రావటం మన అదృష్టం. ఏడికి అసలు వంశ వృక్షావళి అనేది వాళ్ళ మొత్తం అసలు మేకావారి కుటుంబం, మేకావారి ఇంటి పేరు నుంచి ఊరి పేరు రావటం, వాళ్ళ వంశ వృక్షావళి అనేది మనం చూపించడం జరిగింది. ఆ పెద్ద ఆయన చాలా హ్యాపీ నిజంగా. అవును, వాళ్ళ అబ్బాయి ఆనంద్ సేమ్ ఈ రోజు కూడా ఆనంద్ అంటే మా ఫ్రెండ్ పేరు ఆనంద్. అనుకోకుండా ఈ రోజు వంశ వృక్షం మనకు ఆల్బమ్ మనకు దొరకడం చాలా అదృష్టం. బంధువులు కానీ చెప్పబోతే మనకి కొంత తెలిసేది కాదు. సో మన ద్వారా జనాలకి చూపిస్తున్నాము. మనకు కూడా శ్రీకాంత్ గారి గురించి మనం తెలుసుకున్నాము ఈ రోజు. చాలా ఆసక్తికర విషయాలు. శ్రీకాంత్ గారు సినిమాలు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తా చెప్పు. నేనైతే ప్రేయసి రావే సూపర్ సినిమా. అసలు ఖడ్గం గానీ అసలు ఏంది ఆ పోలీస్ ఆఫీసర్ యాక్షన్ ఎలా ఉంటది, అసలు దేశభక్తి కంటెంట్. ఆ ఖడ్గం అనే సినిమా చూస్తుంటే నరాలు ఒక్కసారి గడగడలు ఆడిపోతాయి అన్నమాట. దేశభక్తి గాని దానిలో. ఆ తర్వాత అమ్మో లవర్ బాయ్, తాజ్ మహల్ గాని, ప్రేయసి రావే గాని, ఆ వినోదం గాని, ఆహ్వానం అని ఇలాంటి సినిమాలు 90 2000 మధ్యలో ఆ 10 ఏళ్లలో
అసలు సినిమాలు తెగ వచ్చేది అనమాట. అవును శ్రీకాంత్ చక్కగా ఉంటాడు, అవును బాగుంటాడు. ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు కానీ Yes. ఎక్కువ అసలు ఫ్యామిలీసే ఎక్కువ వెళ్ళేవాళ్ళు సినిమాలు చూసి శ్రీకాంత్ మూవీస్ అంటేనే. అసలు చిరంజీవి గారి మీద ఆ మక్కువ అనమాట. ఆ మక్కువ తోటి చిరంజీవి గారి పక్కన యాక్ట్ చేయాలి అనేది యాక్ట్ చేసాడు కూడా. శంకర్దాద్ ఎంబీబీఎస్ సొంత అన్నదమ్ముల్లాగా. అవును సూపర్. అసలు యాక్టింగ్ చించి పాడేసాడు శంకర్దాద్ ఎంబీబీఎస్ లో. చిరంజీవి గారి అభిమానాన్ని అసలు ఎవరు ఊహించలేదు, అంత యాక్టింగ్ కూడా అంత బాగా చేశాడు. చిరంజీవి గారి సొంత తమ్ముడులాగా ఉన్నాడు. బట్ శ్రీకాంత్ గారు కూడా అభిమానం కూడా అన్న కన్నా ఎక్కువ ప్రాణం. అవును, సినిమాని అట్లా చేశాడు అనమాట. చాలా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. శ్రీకాంత్ గారి ఊరిని చూపించాము, వాళ్ళ ఇంటిని చూపించాము, వాళ్ళ బంధువులతో మాట్లాడాము. మరింత ఆసక్తికర విషయం ఏంటంటే వాళ్ళ వంశ వృక్షావళి అనేది మాకు ఆ పెద్ద ఆయన మొత్తం ప్రతిదీ వివరించారనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోలు కలుద్దాం. ధన్యవాదాలు.